ఎట్లా ఉంది అంకుల్ కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? ఇక మంచిగా ఉన్నది, వీనికి మంచిగా వాని వానికి మంచిగా. అంటే ఈ వడ్లు కొంటలేరని చెప్తారు, నిజంగా? వడ్ల కొనుగోలు పెట్టిళ్ళు, పెట్టి మిల్లులు వీడు వడ్లు ఎండల ఇంత ఎండలా పట్టుకుంటా చేసుకుంటా చేస్తే మళ్ళీ ఆడికి పోయినాక మిల్లుల కాడ మళ్ళీ వాడు ఆపుతూనే ఉండే. వచ్చే లారీలు మళ్ళీ దిగుబడి కాకుండా వాడు ఆపుతూనే ఉండే, కిలోలు 2 కిలోలు కట్ చేసుకుంటా. ఇప్పుడు ఈ రైతులు ఎంత బాగా వాడు పెట్టకున్నా కానీ ఇన్నేళ్ళకి అమ్ముకోలేదా? ప్రైవేట్ కేసీఆర్ అప్పుడైనా ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడైనా కానీ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోలేదా? బతకలేదా? వీడోటి వాడి ఇదోటి పెట్టుకొని అది చేసి ఇప్పుడు మిల్లుల కాడికి పోతే మిల్లుల కాడ కూడా లేదా. ఇప్పుడు ఈ ఎండల పడి సచ్చుడు పడి దూపకు నీళ్లకు ఈ ఎండల ఓడలే సత్తాండే పోయి ఎమ్మడెమ్మడే పోతా అంటే మళ్ళీ ఎమ్మడెమ్మడి పోసుకుంటే వాళ్ళు ఖాళీ అవుతా ఉంటుంది. 3-4 రోజులు లారీలకు అన్నీ ఆగితే ఎట్లా వస్తాయి? మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? కడియం శ్రీగారి. ఆయన చెప్తూనే ఉండే, ఆయన దించుకోవాలా అని చెప్తే మిల్లుల వాళ్ళు దించుకుంటలేరా? పట్టించుకుంటాడు అసలు ఎమ్మెల్యే మా పట్టించుకుంటా వచ్చినప్పుడల్లా చెప్తాను, ఈ సైడ్కి వచ్చినప్పుడల్లా ఏం చెప్తాం? ఆయన చెప్తా అంటే అంటానే మళ్ళీ తర్వాత పోతూనే ఉండే, పోయి మళ్ళీ కట్టిన. ఇప్పుడు 4 రోజులే 3 రోజులు ఇప్పుడు ఆ ఒడ్లు జోకి పెట్టిండ్రు. ఆ 3 రోజుల కంచాలి వాడు 41, 100, 50 వేస్తే మళ్ళీ ఇప్పుడు అవి గుంజయ్యా. ఇప్పుడు కిలో పోయినాయంటే ఆడవాడు నాకు 40 కిలోలే వచ్చింది ఇంకా కిలో ఏదని వాడు బత్తాలు పోతూనే ఉండే. వాళ్ళు ఎమ్మడే ఇలా జోకితే తెల్లారు కలెక్టర్ కో మీ ఎమ్మెల్యేకో చెప్తే బాగా పోతా ఉంటాయి. మనం కలెక్టర్ దాకా పోయాయంటే గిట్లుంటుందా? మనం కలెక్టర్ దాకా పోతాం అని. ఇప్పుడు బయట ఈ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పాలన వచ్చింది, దానివల్ల ఈ ఓట్లు కొంటలేరని చెప్పి కాంగ్రెస్ అంటే వాడు పైన చెప్పిండు, వాడు ముఖ్యమంత్రి చెప్పిండు. ఇక్కడ చేసేటోళ్ళకి ఆ మిల్లులో తీసుకోవాలి, ఇది చేయాలి. వీళ్ళు వాడు ఏం చేస్తాడు? వాడు ఎమ్మెల్యే అక్కడ ఎక్కడో ఉండే మినిస్టరు ఏం చెప్తాము మరి? ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తాడా? రాడు. మరి అంటే మరి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వచ్చింది, జనాలే అన్నారు వీనికోసారి ఇద్దామని ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలు వస్తున్నాయి అన్న. 6 గ్యారెంటీలు అంటే ఇక వీడు వచ్చినాయి కాలే ఇంకా అయితే ఏమో ఆయన ఇంకా నా 3 ఏళ్ళే ఉన్నది. ఆ 3 ఏళ్ళలో చేస్తాడు కావచ్చు, చేసేదాన్ని మనం చేయడాన్ని ఎట్లా చెప్తాం, చేస్తాడని ఎట్లా చెప్తాం? ఇంకా 3 ఏళ్ళ 100 రోజుల్లో మొత్తం అమలు చేస్తా అని చెప్పిండు అప్పుడు అన్నాడు. ఇక ఏమంటారు, మన ఒక ఇంట్లోనే మన 4-5 కుటుంబంలోనే మన అన్నది మన పురాణాలకే చేయము. వాడు దేశం అయితే చేయాలి, రాష్ట్రం వాడు ఇక ఎంతైనా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు వీనికైనా గదే ఇబ్బంది, ఆ కేసీఆర్ ఉన్నప్పుడైనా గదే ఇబ్బంది. మళ్ళీ మన భూములు అమ్మి మన గవర్నమెంట్ మన భూములు అమ్మి మనిషికో జుట్టుకో 1,50,000 1,80,000 జుట్టుకింత బాకి పడినే పడే. వీళ్ళు చేసిన అప్పు చేసింది కేసీఆర్ చేసిండు, ఈయన చేస్తూనే ఉండే, ఇక అందరు చేస్తూనే ఉండే. ఏమన్నా అంటే నేను ప్రభుత్వానికి చేస్తానా అని అంటారు. ఈ ఇద్దరి పాలన చూసుకుంటా ఎవరిది మంచిగా ఉన్నా? ఒక్కటన్నా ఆయన చూసినప్పుడు ఆయనది మంచిగానే ఉన్నది, ఈయన చూస్తే ఈయనది మంచిగానే ఉన్నది. అంటే గ్యారెంటీలు అమలు చేస్తలేదు. గ్యారెంటీ అంటే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది ఈయన చేసేది, ఆ 3 ఏళ్ళలో చేస్తా అంటాడు. పాపం ముసలోళ్ళకి 2,000 4,000 చేస్తా అని చెప్పిండు, అది 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పి ఆడ బడ్జెట్ లేదు, వాడేం చేస్తాడు చెప్పు? కేసీఆర్ ఒక్కటి నువ్వు అనేది, ఇప్పుడు అబ్బాయి నీకు నా 2-3 పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉంటే వాడిని చదువుకున్నావు. అరే నేను మంచి కాలేజీలో తోలుతానంటావు, మనకు తీరే టైంకు డబ్బులు వెళ్ళలే, ఏం చేస్తావు? గవర్నమెంట్ వాళ్ళే తోలుతావు. వాడు అన్నాడు ముందుగానే ఎక్కేటప్పుడు ఆయన గ్యారంటీ ఇస్తా, ఏ రైతుకైనా సేవ చేస్తా అని అన్నాడు. అది లోపలికైనప్పుడు వాడేం చేస్తాడు? అదే ఏం చేస్తాడని నువ్వే చెప్తున్నావు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను, ఇట్లనే ఉంటాడా? చేస్తాడంటే జనాలదేనే, జనాల దృష్టి. ఇంకా 2-3 ఏళ్ళు అయితే ఈ జనాలకు రిస్క్ పుట్టింది అనుకో మళ్ళీ మారుతారు, వాళ్ళ దగ్గరనే ఉంటుంది. జనం నాడే వనికి తెలియదు. రేవంత్ రెడ్డి అంటాడు పలు సభలో, జనం నాడే నాకు తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అంటాడు. గిట్లనే ఉంటాయి మళ్ళీ వస్తాడా 10 సంవత్సరాలు? ఇప్పుడు నువ్వు ఏమంటావు? నేను ఇంకా 4 ఏళ్ళు నౌకరున్నా అంటే నేను మస్తు చేస్తాను నువ్వు అంటావు, గల్ల ఎగిరేస్తావు. ఆయనకు అంతే, నువ్వు మళ్ళీ వచ్చినా కానీ మళ్ళీ నేనే చేస్తానే అంటాడు. జనాలకు తెలియదా? మా ఒక్క ముసలివాడ మొత్తం
మొత్తం పెంకుటిన్లే అంత ముసలమైన నీళ్ళు వస్తే అందుకే పోతాను ఇంట్లో సీతక్క వచ్చి చెప్పిందా చెప్పింది ఒక్క పెంకుటిల్లు అవ్వబడద్దు నా పాలన వచ్చినాక అంటాను అన్నది వచ్చిందిగా మరి పాలన ఏది మరి లేదు ఆ. ఏం లేదు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడుగా ఉన్నాడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా అని చెప్తాను. ఇస్తాను అన్నాడు మొన్న కడియం శ్రీగారు వచ్చి ఆ, 50 ఇండ్లు రాసి ఇచ్చిపోయింది అన్నాడు ఆ, మరి ఎవరికి ఇస్తారో నిర్ణయాలు రాస్తానులట ఆ, ఊళ్ళే ఆ, సర్పంచ్ గారు. నాకు 7 ఎకరాలు ఉన్నది సార్, ఆ, 7 ఎకరాలు ఉన్నది. నా కొడుకులు ఆగం ఆగం, ఉమ్, నేను పెద్ద మనిషి నాన్న ఇద్దరం. ఆ, మాకు ఇల్లు లేదు ఇప్పుడు, ఆ. అంత ఉరుకుతాంది. ఇల్లు రావాలంటే ఇది ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం పేదోళ్ళకి అన్ని వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. ఆ, నువ్వేమో ఇల్లు రాలేదా అని చెప్తున్నావు ఇప్పుడు. ఎట్లా మరి నమ్మి ఓటేసారు కదా. నమ్మి ఓటేసినాం. ఆ, ఇల్లు వస్తే ఏమి లేదు కానీ ఇల్లు రాకపోతే ఇక అప్పటి పాలనే మంచిగా ఉన్నది. ఎవరి పాలన? కేసీఆర్ పాలన. ఆ. ఆయన ఏం చెప్పిండా మంచిగా ఇట్లా చెప్పిండు, అన్ని చేసిండు. ఆ, అప్పుడు కడియం సిరి అటే ఉండే, ఉమ్, ట్యాంకి కట్టించిండు, బళ్ళకు పడార్లు తిప్పిండు, రోడ్లు పోయించి సీసీ రోడ్లు పోయించిండు. ఆ, ఇక ఇప్పుడు మొన్న పోయించిండు ఆ. రేవంత్కి. మళ్ళా కడియం శ్రీహరి ఏ పార్టీ నుంచి నిలబడతాడు? కాంగ్రెస్ బీఆర్ఎస్? ఎప్పుడు మళ్ళా వచ్చే ఎలక్షన్లో? వచ్చాను అది చెప్పలేము సార్. ఆ, ఇప్పుడైతే ఇలాకి వచ్చిండు. ఆ.